నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. సూత్రం వెంబడి సూత్రం. వీటి వెంట వెళ్తున్నప్పుడు యెహోవా వాక్యం వచ్చే లెవెల్ ఒకటి ఉంది. యెహోవా వాక్యము లేనిది ఉంది, యెహోవా వాక్యం వచ్చు లెవెల్ ఉంది. అంటే వాక్యం వచ్చినా సరే గ్రహించలేని లెవెల్ ఒకటి ఉంది. దాన్నే మనం కొంచెం డీటెయిల్ గా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, పొలముల గురించి చెప్తున్న సమయం ఒక ఎగ్జాంపుల్ గానే ఇక్కడ రాయిస్తున్నారు ప్రభు, కానీ దాని గురించి కొంచెం ఆలోచన చేయాలి. చెవి యొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి అని 23వ వచనం నుండి మనం చదువుకుంటున్నాం. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టున. అదే 28వ వచనం చూడండి. మనుష్యులు గోధుమలను గాలింపగా దాన్ని నలుచుదురా? సేద్యగాడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నడుపడు కదా. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దేనిని ఎలా చేయాలి, ఎప్పుడు దేనిని నూర్చాలి, ఎప్పుడు దేనిని విత్తాలి, దేనిని ఎలా ఏ క్రమంలో చల్లాలి, దేన్ని విత్తాలి, దేని వరుసలో విత్తాలి, ఎప్పుడు పొలాన్ని దున్నాలి, ఇవన్నీ కూడా రైట్ టైంలో రైట్ థింగ్ చెయ్యాలి అంటే దేవుని నీతి తెలిసి ఉండాలి. దేవుని నీతి ప్రకారం కదులుట అనేది సాధ్యం అవ్వాలి. ఏమంటున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు యుద్ధం ఉంది కదా, యుద్ధ సమయం. యుద్ధం చేయాలా, ఇంట్లో పడుకోవాలా? యుద్ధ సమయం అని గ్రహింపు వచ్చినప్పుడు యుద్ధం చేయాలి అని పరుగులు పెడతాం. పరీక్షా కాలం అప్పుడు పరీక్షలు రాయాలి. అలా ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు. నిర్ణయింపబడిన సమయం ఒకటి ఉంది. దానిలో ఏ కాలంలో ఏ పని చేయాలో ఆ పనిలో చేయాలి. ఇప్పుడు విత్తే కాలం ఒకటి ఉంది కదా, విత్తే కాలంలో ఎవరైనా కోయడానికి వెళ్తారా? విత్తే కాలమున నువ్వు విత్తడానికి ఖాళీ సంచులు పట్టుకుని వెళ్తావా, గింజలతో ఉన్న సంచులు పట్టుకుని వెళ్తావా? నూర్చడానికి గింజలతో ఉన్న సంచులు పట్టుకెళ్తావా, ఖాళీ సంచులు పట్టుకెళ్తావా? ఖాళీ సంచులు పట్టుకెళ్తాం. అంటే ఎప్పుడు ఏ సమయంలో ఏది చేయాలి అని అధిక బుద్ధి ఆలోచన కలుగ చేయవాడు దేవుడే. ఎలా అయితే ఒక పొలంను నూర్చడానికి గాని, ఆ పొలమును దున్నడానికి గాని, దున్ని దానిలో విత్తనాలు చల్లి అండ్ కోత కాలం అప్పుడు నూర్చడం, కోయడం, అది కూడా దేన్ని ఎలా కొయ్యాలి అవి కూడా నేర్పించువారు దేవుడే. అవి కూడా నేర్పించేవాడు
దేవుడే. నేను అంటాను, ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఒక్కొక్క విధంగా ట్రీట్ చేస్తున్నారు. నలిగిన రెల్లునైనా విరువడు. చెప్పండి ఆ మాట. ఆల్రెడీ నలిగి ఉన్న రెల్లునైనా విరువడు. కానీ గర్వంతో ఉన్న ఒక రెల్లు ఉంటే దానిని నలుపుతాడు. ఆల్రెడీ నలిగిన రెల్లును విరువడు, కానీ గర్వంతో ఉన్న రెల్లు ఉంటే దానిని నలుపుతాడు. ఏ సమయంలో ఏమేం చేయాలి? దేవుడు అధిక బుద్ధిని ఇవ్వకపోతే తెలియదండి. ఒకప్పుడు ఒక బిడ్డ నాతో ఇలా అన్నారు, ఏమనంటే, అక్క, వేడి మీద ఉన్నప్పుడే సుత్తి దెబ్బలు పడాలక్క అని. చెప్పండి. వేడి మీద ఉన్నప్పుడే సుత్తి దెబ్బలు పడాలి. అంటే ఒక ఆలోచన చేస్తున్నాము. ఆ సమయం ఆ బిడ్డ అలా అనడం జరిగింది. నిజమే కదా. నేను తర్వాత ఆలోచిస్తా ఉన్నాను, అవును కదా, వేడి మీద ఉన్నప్పుడే కదా సుత్తి దెబ్బలు పడాలి. అప్పుడే కదా అది ఆయుధంగానో ఆభరణంగానో మలచబడుతుంది. ఒక కంసాలికి ఉండవలసిన జ్ఞానం అది. ఏ సమయంలో ఏం చేయాలి. ఒక రైతుకు ఉండవలసిన జ్ఞానం, ఏ విత్తనాన్ని ఎలా విత్తాలి. ఇలా ప్రతి ఒక్కరిలోనూ కూడా దేవుడు ఆయన నీతిని నెరవేరుస్తున్నారు, జ్ఞానమును అది దయచేస్తున్నారు. బుద్ధి లేదు, భక్తి లేదు, ఏదో బుద్ధిహీనత భక్తిహీనత అని చెప్తున్న లెవెల్ ఒకటి ఉంది కదా. అప్పుడు జరుగుతున్న విషయం ఏంటి అంటే, దుక్కి దున్నవలసిన సమయం దున్నకపోవడం, దుక్కిన నేల రెడీగా ఉన్నప్పుడు విత్తనం వేయకపోవడం, విత్తనాన్ని కాపాడుకోవడానికి పొలముకు వెళ్ళకపోవడం, సోమరితనం వలన పొలమంతా కూడా ముళ్ళ కంపలు, దొల్లగంజ చెట్లు, అనవసరమైన ప్రతి మొక్కలు ఇవన్నీ పెరిగిపోతున్న సమయం. పట్టించుకొని ఒక తత్వం. అండ్ ఊడ్చే కాలం, కొత్త కాలం వచ్చే సమయానికి మనకి ఏమి దొరకకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఏ సమయంలో ఎటు కదలాలి, ఏ సమయంలో ఏది విత్తాలి, ఏది విత్తడానికి ఏది దుక్కి రెడీగా పెట్టాలి, ఇవన్నీ కూడా దేవుని వలన వస్తున్న జ్ఞానం చేతనే సాధ్యము. చెప్పండి అన్నమాట. దేవుని వలన వస్తున్న జ్ఞానం. లేకపోతే పందుల ముందు ముత్యాలు వేసినట్టు, కుక్కల ముందు ముత్యాలు వేసి ఆ ముత్యాలను త్రొక్కిస్తున్నట్టు అనుభవంలోకి వెళ్ళిపోతాం. ఆయన అధిక బుద్ధి అధిక జ్ఞానం దయచేయకపోతే, ఆలోచన దయచేయకపోతే ఎప్పుడు ఏది చేయాలి అని తెలియదండి. ఎప్పుడు ఏది ఎలా చేయాలి అనేది కూడా తెలియదు. ఈరోజు మొట్టమొదటిగా ఒక ప్రార్థన చేద్దాం. ఏమనంటే, అయ్యా, ఇది దున్నడానికి సమయం, ఇది విత్తడానికి సమయం, ఇది నూర్చడానికి సమయం అని ఎలాగైతే ఒక రైతుకు మీరు జ్ఞానం ఇచ్చి ఉన్నారో, అలా అయ్యా విత్తడానికి, వెతకడానికి, నూర్చడానికి ఉన్న వాక్యం విషయమైన సమయాలు కూడా మాకు గ్రహింపులోనికి తీసుకుని రండి, మాకు తెలియచేయండి, మాకు జ్ఞానం కావాలి, ఆలోచన కావాలి అని అడుగుదాం. ప్రార్థన చేస్తారా? పరిశుద్ధానికి
ప్రభా ఇది కలశించేందుకు వచ్చి ప్రార్థించే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభా అవును తండ్రి దున్నడానికి నేను విత్తడానికి నేను నాటడానికి పోవడానికి నాకైతే సమయంలో ఉంటున్నావో ప్రభా ఆ సమయంలో కూర్చున్న వివేచన మాకు దయచేయండి అయ్యా. ఆ ఆలోచన బుద్ధి మాకు దయచేయండి ప్రభా. నీ నీతిలో ప్రభా ఆ సమయం ఎప్పుడైతే ఉంటుందో వాటిని గ్రహించి ఆ సమయంలో ఆయా పనులు చేయనట్లుగా మీరు ఆయత్తపరచమని అటు ఎలా అయినా ఆ కంప్లీట్ గా మీ ఆలోచనకు లోపరుచుకుంటున్న సబ్మిట్ చేసుకుంటున్న హృదయం ఆ జ్ఞాన వివేచన మాకు నిండుగా దయచేయమని ఆయన మీ చిత్తం యావత్తు సంపూర్ణంగా నెరవేర్చే కృప మాకు ఇమ్మని వేసిన ప్రార్థన తండ్రి. ఆమేన్. లేకపోతే జరిగే డ్యామేజ్ ఎలా ఉంటుంది అంటే, వాక్యం అవసరమైన వారికి వాక్యం అందదు. వాక్యం వలన రావాల్సిన ఫలం సమయానికి రాకపో అంటే దేవుడు దాన్ని ఏమి అలౌ చేయరు, కానీ మన వలన ఆయన పని ఆగడానికి వీల్లేదు. ఇప్పుడు ఇటువంటి జ్ఞానం దేవుడు అపోస్తలులకు ఇచ్చి నడిపించారు. ఎలా ఉండిందో ఆ టైం ఒక మాట చూద్దాం రండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 40 వచనం నుండి చదవండి 46 వరకు. అపోస్తలుల 13వ అధ్యాయము 40వ వచనం నుండి 46 వరకు. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూసుకునడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపరుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యం చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు అనెను. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళిచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి అస్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. స్తోత్రం. ఇక్కడ చూడండి, పౌలుని బర్నబాని దేవుడు ఒక పని మీద పంపించారు. దేనికండి? వాక్యం విత్తడానికి. చెప్పండి. వాక్యం విత్తడానికి. ఇప్పుడు దేవుడు అధికమైన బుద్ధి ఆలోచన దయచేశారు కనుకనే ఏ టైంలో ఎక్కడికి మూవ్ అవ్వాలో వాళ్ళకి ఒక ఆత్మీయ నడిపింపు దొరికింది. ఎన్ని పట్టణాలు కదులుతూ ఉన్నారు. కానీ ప్రత్యేకంగా ఈ పట్టణంలో జరుగుతున్న విషయం చూడండి. ఈ పట్టణంలో కూడా ఇదంతా జరగడానికి కారణం ఒకటి ఉంది, లేదా ఒక సమయం, ఒక గ్రహింపులోనికి వచ్చిన సమయం ఉంది. అది చూడ్డానికే మనం వెళ్దాం. చూడండి 13వ వచనం లేదా 14వ వచనం చదవండి. 14-15 వచనాలు చదువుదాం. 14-15 వచనం ఇదే అధ్యాయం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 13-14 వచనాలు. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గోకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోక్యకు వచ్చి విశ్రాంతి దినమందు
సమాజ మందిరంలోనికి వెళ్లి కూర్చుండిరి. చదవండి 14-15 వచనం కూడా. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న యెడల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, విషయం ఏంటంట, ఆ సమాజ మందిరంలో అంత్యోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళారట. ఆ సమాజ మందిరంలో జరుగుతున్న విషయం ఏంటి? 15 వచనం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత వారికి ఒక అవకాశం ఇస్తున్నారు అక్కడ సమాజ మందిరపు అధికారులు. ఏమని? సమాజ మందిరంలో ఏదైనా మీరు చెప్తారా సహోదరులారా? ఏదైనా బోధ వాక్యం. ఏం వాక్యం? బోధవాక్యం. బుద్ధి వాక్యం, జ్ఞానవాక్యమా? ఏం వాక్యం అంటే? బోధ వాక్యం. అంటే బోధించడానికి, ఉపదేశానికి ఉన్న ఏదైనా వాక్యం చెప్తారా? వాళ్ళు చదివారు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివారు, వాళ్ళు ప్రవక్తల గ్రంథాలు ఇది ఆనవాయితీ, ఆచారంగా ఉన్న ఏరియా. ఈ ఆచారానికి దుక్కడం, దున్నడం, ఫలించడం ఏముండవు. ఆచారం అంతే, ఫలంతో సంబంధమే లేదు. ఏ మొక్క పడితే ఆ మొక్క వస్తుంది, ఏది పడితే అది మొలుస్తుంది. దానికి సేద్యపరచవలసిన అవసరమే లేదు. ఒక ఆచారం అలా ఉంటుంది. అంటే హృదయానికి ఏం టచ్ అవ్వదండి ఆచారం. ఆచారబద్ధంగా చేసుకుని వెళ్ళిపోతున్న దానికి ఆత్మతోనూ సత్యముతోనూ అబద్ధంతోనూ ఈ మ్యాటర్ ఏముండదు. కానీ ఇక్కడ మీరేదైనా బోధవాక్యం చెప్తారా అని చెప్పినప్పుడు పౌలు ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నాడో చూడండి. దుక్కుతున్నాడు, దున్నడం స్టార్ట్ చేశాడు. అక్కడ పౌలు గురించి ఒక మాట అక్కడ రాశారు, 16వ వచనం చూడండి. అప్పుడు పౌలు నిలబడి చేసైగ చేసి ఇట్లా, నేను అనుకుంటాను చేసాయిగా చేసంటే నేను చెప్తాను అని చెప్పడమే కదా. అర్థమైందా? చేయి సైగ చేసి అంటే చేత్తో ఏదో సైగ చేశాడు. ఏమని? నేను ఇక్కడ నేను దొన్నుతా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. సో కరెక్ట్ రైట్ టైంలో దున్నడానికి దేవుడు సమయాన్ని ఇచ్చారు. నేనేమన్నా అంటే ఆయన అధిక ఆలోచన, అధిక బుద్ధి ఇవ్వకపోతే ఈ సమయం దున్నడానికి అని పౌలుకి గ్రహింపు ఎలా వచ్చుంటది. ఎంతగా దున్నాడో చూడండి. 16వ వచనం నుండి ఆల్మోస్ట్ 41 వచనం వరకు దున్నడమే. దున్నుతూనే సైలెంట్ గా వాక్యపు విత్తనం వేశాడు. ఆ రోజుల్లో ఏం జరిగింది? ప్రభువుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడండి. ఇంట్రడ్యూస్ చేయడానికి ఎలా దున్నాడో చూడండి. ఐగుప్తు దేశం నుంచి ప్రారంభించాడు. ఆ మాటలు వింటున్నప్పుడు వాళ్ళ హృదయాలు వారికే తెలియకుండా దుక్కి దున్నుతున్న స్టేజ్ లోనికి వెళ్ళాయి. వాక్యమైన యేసయ్యని, యేసయ్య తర్వాత దావీదు, దావీదు తర్వాత డైరెక్ట్ గా యేసయ్యని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. దావీదు ద్వారా పలకబడిన కొన్ని ప్రవచన వాక్యములను ఎత్తి, ఇవి దావీదు కొరకైతే
మరి దావీదు కుళ్ళు పట్టాడు కదా, కానీ కుళ్ళు పట్టనీయకుండా చేసింది దేవాది దేవుడు యేసు ప్రభువునే అని వాక్యమును సైలెంట్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, హృదయంలోనికి విత్తాడు. ఇలా ఉంటున్న సమయమే 42-43 వచనాలు చూడండి. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. అంటే ఏంటి? మరలా మాకు ఈ సంగతులు కావాలి అని అడుగుతున్నారంటే దున్నిన ఆ పని సఫలమైనట్టే కదా. అర్థమైందా? అంతేకాదు, వారికి వినుబుద్ధి పుట్టింది అంటే దేవుడు అక్కడ వాక్యం విత్తడానికి ఇచ్చిన సమయమే కదా. అలాంటి సమయం ఈ విత్తనానికి వెళ్ళిన రైతు అంటే పౌలు సమయాన్ని గ్రహించాడు అంటున్నా నేను. ఇంకా చూడండి, సమాజ మందిరంలో వారు లేచి అనేకులు లేచిన అనేకులు 43 చదవండి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వారు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. ఇప్పుడు ఇవే మాటలు, ఇదే హెచ్చరికలు వాళ్ళు అడిగిన వెంటనే 17-18 వచనాల్లోనే చెప్తారు అనుకోండి, ఆ రోజు వాక్యం ఫలించేదా? లేదు. నేనేమన్నా తెలుసా, చాలా పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని దున్ని సిద్ధపరుస్తారు. ఆమేన్. వాక్యం సరి అయిన సమయంలో హృదయంలోనికి చొచ్చింపజేస్తారు. ఇక్కడ జరిగిన విషయం చూడండి. వచ్చే వారం మరుసటి విశ్రాంతి దినం అంటే ఏంటంటే, విశ్రాంతి దినం ఎప్పుడు వస్తుంది? 7వ దినం. మరుసటి విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? మరలా వచ్చే 7వ దినం, అంతే కదా. మధ్యలో వారం గ్యాప్ వచ్చింది. దాదాపు ఆ పట్టణం అంతా దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చారట. దేనికి కూడి వచ్చారండి? దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చారంట. అంటే ఏంటి? పొలం మంచిగా దున్నబడి వచ్చేటట్టుగా కనిపిస్తుంది, కానీ అక్కడ జరుగుతున్న విషయం, యూదులు జన సమూహంలను చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అంటే వాక్యం విత్తడానికి సమయమా అది? చెప్పండి. మొదటి విశ్రాంతి దినంలో చక్కగా వాక్యం విన్నారు, హెచ్చరిక పొందారు, వెంబడించారు, చాలా చక్కగా పని జరిగింది, విత్తే పని. కానీ నెక్స్ట్ వీక్ కి అంతా జరిగిన విషయం ఏంటి? అక్కడ మత్సరం అనేది లేచిందండి. ఎవరిలో నుంచి? యూదులు జన సమూహాలని చూసి వారికి మత్సరం అనేది వచ్చిందట. దాని వలన వాళ్ళు దూషిస్తూ పౌలు చెప్పిన ప్రతి దానికి అడ్డం మాట్లాడుతూ
ఉన్న సమయం పౌలు బర్నబా ధైర్యంగా లేచి ఇలా అంటున్నారట, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. చెప్పండి ఏంటట? దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవసరమే, ఇదే కరెక్ట్. కానీ అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఈ ఎదిరిస్తూ ఈ దూషిస్తూ ఉన్నవారు వాక్యము పడుతున్న సమయం వాళ్ళ చేతులు వాళ్ళే అడ్డం పెట్టుకుంటారు, వాళ్ళ కాళ్ళు వాళ్ళే అడ్డం పెట్టుకుంటారు, వాక్యం హృదయంలోకి వెళ్ళకుండా. నిత్య జీవం నాకు అపాత్రులుగా చేసుకుంటున్నారట. అందుకే చెప్తున్నారు, ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం. పలకండి అన్నమాట, మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం. నిజానికి దేవుడు మొదట వీరికే విత్తడానికి పంపించారు. అర్థమైందా? దున్నడానికి సమయం ఇచ్చారు. కానీ జన సమూహంలను చూచి వీరి లోపల క్యారెక్టర్ బయటకు వస్తుంది. అప్పుడు పౌలు బర్నబా ఇక్కడ అంటే ఈ పొలంలో ఇంకా విత్తడానికి లేదు అని గ్రహింపు వచ్చింది. వారు వేరే పొలంలోకి వెళ్ళిపోయారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? వేరే పొలంలోకి వెళ్ళిపోయారు. దేవుని వాక్యం చేత పట్టుకొని వెళ్తున్న సమయం ఇది. వేరే ఏరియాకు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే సమయం అని పౌలుకి బర్నబాకి ఎలా తెలిసింది? వాక్యం హృదయాల్లోనికి వెళ్ళట్లా, ఎదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు, దూషిస్తున్నారు, పౌలు చెప్పిన ప్రతి దానికి అడ్డంగా మాట్లాడుతున్నారు. ఆ సమయం ఇంకా అక్కడ విత్తాల్సిన అవసరం లేదు అని పౌలుకి బర్నబాకి గ్రహింపు వచ్చింది. నిత్యము దుక్కుచుండునా? లేదు. నిత్యము విత్తుచుండునా? లేదు. విత్తడానికి వచ్చినప్పుడే అక్కడ తీర్పు బయలుపరచబడిందండి. ఏంటా తీర్పు? నిత్య జీవమునకు అపాత్రులు గుర్తుపట్టడం సాధ్యమైంది. నెక్స్ట్ పొలానికి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళకి ముందే తెలుసు, చెప్తున్నారు చూడండి అనగా, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను అనేది. అంటే అన్యజనులకు వెలుగుగా నిన్ను పెడుతున్నాను అన్న విషయం వాగ్దాన పూర్వకంగా వాళ్ళకి తెలుసు. కానీ ఆ సమయం ఇదే అని వారు ఎలా గుర్తుపట్టారు అంటున్నా నేను ఇప్పుడు. దేవుడు అనుగ్రహించు అధికమైన ఆలోచన, అధిక బుద్ధి నిన్ను దేవుని నీతి అనుసరించి నడుచుటకు ప్రేరేపిస్తుంది, ఆధారమై ఉంటుంది, చేయి పట్టి నడిపిస్తుంది. అక్కడ ఎదిరిస్తున్న వారికి బెదిరిపోవట్లా. మీరు గమనించండి. ఏంటండి? ఎదిరిస్తున్న వారికి బెదిరిపోవట్లా. చెప్పాలన్నమాట. ఎదిరిస్తున్న వారికి బెదిరిపోవట్లేదు. కానీ ఏ సమయంలో విత్తాలి, ఏ సమయంలో ఆపాలి, ఏ పొలంలో విత్తాలి, ఏ పొలంలో
ఆపాలి. దేనిని ఎలా చేతిపరచాలి, దేవుడు అనుగ్రహించిన బుద్ధి అది. వాళ్ళకి ఆల్రెడీ వాగ్దానం ఉంది, కానీ ఇది సమయం అని ప్రభు దాన్ని వారికి చూపించారు. వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. ఈరోజు మనం ఏమని అడుగుదాం తెలుసా? మా పొలములు ఫలించాలి. చెప్పండి అన్నమాట. మా పొలములు ఫలించాలి. ఫలించాలి అంటే ఏం జరగాలి? హృదయాలు దుక్కి దున్నబడాలి, వాక్యపు విత్తనం పడాలి, హెచ్చరికలు పొందాలి, మారు మనస్సు అనేది రావాలి. నిత్యము ఆయన ఏమి దున్నుతూ ఉండరండి. కొత్త కాలంలో కూడా నిత్యము ఉరుస్తూ ఏముండరు. అసలు సమయ ప్రాంతాన్ని చూసినప్పుడే ఇప్పుడే తెల్లబారినట్టుగా ఉంది, కోతకు రెడీగా ఉంది పొలం అన్నారు. ఆలోచన చేసుకుందాం. దేవుడు ఎందుకు సమయం ఇస్తున్నారో ఆలోచన చేసుకుందాం. ఎదిరిస్తున్న వారిని బట్టి ప్రభు మూవ్ ఆన్ అయిపోతే, నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అయిపోతే నష్టపోయేది ఎవరు తెలుసా? మనమే. నిత్య జీవమునకు అపాత్రులుగా తమను తామే సిద్ధపరచుకుంటున్న వారు దేవుని వాక్యమును లోపలికి వెళ్ళనివ్వరు, హృదయానికి తాకనివ్వరు. ఈ పరిస్థితులన్నిట్లోనే ఒక మార్పు రావాలని, ఒక హెచ్చరిక రిలీజ్ అవుతున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలని, ఏ పరిస్థితుల్లో కూడా నిత్య జీవం వదులుకోవద్దని ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్. థాంక్యూ.